కారు క్లచ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? కారు క్లచ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అండ్ కార్ క్లచ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో కారు మనము ఎక్కువ అంటే ఇప్పుడు మూవ్ చేసేటప్పుడు జంపింగ్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి ఏమైంది, సడన్గా మనము కార్ అనేది క్లచ్ అనేది స్లిప్ అయిపోతుంటుంది. ఎందుకు అట్లా అవుతుంటుంది అంటే కారు క్లచ్ ప్రాబ్లం ఎలా వస్తుంది? కార్ క్లచ్ ప్రాబ్లం వస్తే మనం ఏం చేయాలి? అండ్ మనం కార్ క్లచ్ ప్రాబ్లం రాకుండా కార్ ఎలా మనము డ్రైవ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. క్లచ్ని మనము మన బాడీకి ఆనుకునేలాగా ప్రెస్ చేయాలి. మనం సగం క్లచ్ ప్రెస్ చేసి గేర్ వేస్తే అది గేర్ బాక్స్ కూడా దెబ్బతింటుంది అండ్ క్లచ్ ప్లేట్లు కూడా దెబ్బతింటాయి అండ్ అరిగిపోతాయి. ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, క్లచ్ ప్రాబ్లమ్స్. ఎందుకు ఇట్లా కాలు పెట్టి క్లచ్ పైన ఇలాగే తొక్కుతూనే ఇలాగే పెట్టుకొని ఉంటారు రన్నింగ్లో. ఇలా కొద్దిగా అంటే ఇప్పుడు ప్రెస్ చేసి ఉంటారు అనమాట, ఇలాగా కొద్దిగా ప్రెస్ చేసి ఉంటారు. కాకుండా మనము బ్రేక్ పైన లైట్గా ఇట్లా కాలు పెట్టుకొని ఉంటారు, ఇంకొకరు ఎక్సెటర్ పైన మాత్రమే కాలు పెట్టుకుని ఉంటారు కదా. సో మీరు అలా కాకుండా ముందుగా మనము క్లచ్, ఇప్పుడు ఇక్కడ గేర్ వేస్తున్నాను, గేర్ అవసరం ఉంది కాబట్టి నేను క్లచ్ వస్తాను. తర్వాత ఇప్పుడు నేను కార్ మూవ్ కావాలి అంటే ఇప్పుడు కార్ ముందుకు పోవాలి కాబట్టి నేను ఎక్సెటర్ ఇచ్చేసి క్లచ్ పెట్టాను. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక గేర్ వేసుకోవాలి కాబట్టి మనము ఏం చేస్తాను, ఇక్కడ మళ్ళీ క్లచ్ వచ్చి గేర్ వేసేసాను, మళ్ళీ క్లచ్ పైన కాలు తీసేసాను. ఇది రన్నింగ్లో ఉన్నాను, చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలాగా ఇప్పుడు చూడండి. సో ఇలాగ కార్ అనేది మూవ్ అయిపోతుంది. అండ్ మనము కార్ క్లచ్ ప్రాబ్లం రాకుండా మనం ఎలా డ్రైవ్ చేసుకోవాలి అంటే మనకు క్లచ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకూడదు, ఎప్పటికీ మనకు క్లచ్ అనేది బాగా ఉండాలి అండ్ క్లచ్ ప్లేట్లు అరగకుండా మనం ఏం చేయాలి అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. సో ముందైతే మనము ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ అని చూడండి ఒకసారి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే రెండు క్లచ్ బ్రేక్ ఇట్లా ఒకటేసారి అవుతాము. సో అలా ప్రెస్ చేయకండి. సో క్లచ్ బ్రేక్ ప్రెస్ చేయకుండా మనము ఇప్పుడు ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, నా ఎదురుగా ఒక స్పీడ్ బ్రేకర్ చూపిస్తాను. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. సో ఈ స్పీడ్ బ్రేకర్కి అంటే వెళ్ళే ముందు బ్రేకింగ్ లైట్గా టచ్ చేసుకొని క్లచ్ ఒత్తుకొని ఆ తర్వాత గేర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనము క్లచ్ అనేది స్లోగా విడిచాలి. స్లోగా మనము క్లచ్ పైన కాలు అనేది తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ మనం గేర్ వేసుకోవాలంటే ఇంకో క్లచ్ తీసి సో ఎక్సెటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ క్లచ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే రన్నింగ్లో ఉన్నాం కాబట్టి. సో మనం రన్నింగ్లో ఉన్నాం కాబట్టి క్లచ్ పైన మనం కాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనము ట్రాఫిక్లో ఉంటే కాలు అనేది ఖచ్చితంగా మనము క్లచ్ పైన కాలు అనేది పెట్టుకోవాలి. సో కాలు అయితే మనము క్లచ్ పైన పెట్టుకోవాలి. ఎడమ కాలు ఏదైతే ఉంటుందో అదైతే మనము క్లచ్ పైన పెట్టుకోవాలి. మనం గేర్ వేయాలంటే సో మనం గేర్ వేయాలి అనే గేర్ యూజ్ చేస్తున్నాము అని అంటే మనకి ఖచ్చితంగా మనం క్లచ్ అనేది యూజ్ చేసి గేర్ మాత్రమే వేస్తాం. కాబట్టి ఎవరైతే లాంగ్ డ్రైవ్లో ఇలా కంటిన్యూగా జర్నీ చేసేవాళ్ళు, సో లాంగ్ అంటే కొద్దిగా దూరం మనం వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్స్ కానీ లేదంటే ఒక 50 కిలోమీటర్స్ కానీ వెళ్ళాలి అనుకున్నవారు క్లచ్ని యూజ్ చేసుకుంటూ అండ్ ఎక్సిలేటర్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళేవారు కొందరు ఉంటారు. బ్రేక్ని యూజ్ చేస్తూ క్లచ్ యూజ్ చేసేవారు కొందరు ఉంటారు. సో ఇంకొకరు వచ్చేసి నాలాగా 3 యూజ్ చేస్తారనమాట. సో అవసరం ఉంటేనే నేను ఎక్సిలేటర్ ఇస్తాను, అవసరం ఉంటేనే బ్రేక్ పైన కాల్ చేస్తాను, గేర్ మార్చాలి అన్నప్పుడు మాత్రమే నేను క్లచ్ పైన కాల్ అనేది పెడతాను. ఎక్కడన్నా స్లో చేయాలి అంటే అప్పుడు కార్ పైన ఇప్పుడు కాల్ పైన బ్రేక్ పైన కాలు పెట్టేసి ఇలాగ స్లోగా సో నేను కార్ అనేది స్లో చేసుకున్న తర్వాత ఏదన్నా ముందు స్పీడ్ బ్రేకర్ కానీ లేదంటే మన ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు మాత్రమే నేను క్లచ్ అనేది యూజ్ చేస్తాను. సో ముందుగా అక్కడ మనకి ఒక స్పీడ్ బ్రేకర్ రాబోతుంది చూడండి ఒకసారి. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, ఇప్పుడు అంతకంటే ముందు నేను ఇక్కడ బ్రేక్ పైన కాలు పెట్టాను, స్లోగా బండి అనేది స్లో అయిపోతుంది. అప్పుడు సింపుల్గా ఏం లేదు, బండి ఆఫ్ కాకముందే మనము క్లచ్ పైన కాలు పెట్టేసి సో ఆ తర్వాత నేను బ్రేక్ పైన కాలు తీసేసాను. ఎందుకు చూడండి ఒకసారి, ఎందుకంటే మనకు కార్ అనేది మూవ్ కావాలి కాబట్టి నేను క్లచ్ పైన కాలు తీసేసి సో ఎక్సెటర్ పైన ఎక్సెటర్ అయితే ఇవ్వబోతున్నాను. సో మళ్ళీ ఇప్పుడు నేను గేర్ మార్చుకోవాలి, ఎందుకంటే నేను సెకండ్ గేర్లోనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు మనము క్లచ్ వద్ది మళ్ళీ గేర్ వేసుకున్నాను. ఇలాగా చూడొకసారి గేర్ వేసుకోవాలి. గేర్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం మళ్ళీ ఇప్పుడు మనం సిటీలో ఉన్నాము అంటే ఇప్పుడు సిటీ లిమిట్స్ అంటే మనకు సిటీ లిమిట్స్ 40లో మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం గ్రామాలలో వెళ్ళేటప్పుడు కానీ మండలాల్లో వెళ్ళేటప్పుడు కానీ ఊళ్ళల్లో వెళ్ళేటప్పుడు కానీ ముఖ్యంగా ఏమవుతుందంటే మనకి ఇక్కడ కుక్కలు రావడం కానీ లేదంటే ప్రజలు అడ్డం రావడం కానీ, ఇప్పుడు రోడ్డు క్రాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇలాగ రోడ్ల పైన కుక్కలు వస్తుంటాయి. సో ఇప్పుడు సడన్గా బ్రేక్ వేయాలంటే క్లచ్ బ్రేక్ వచ్చి మనం బ్రేక్ అనేది వేస్తాము. కాబట్టి అలా కాకుండా సో బ్రేక్ని సడన్గా మనం ఒకవేళ బ్రేక్ వేయాలి అని అనుకుంటే క్లచ్ని యూజ్ చేయాలి, లేదంటే నేను కాకపోతే క్లచ్ని యూజ్ చేసే కంటే ముందు మన మైండ్లో బ్రేక్ మాత్రమే ఉండాలి.
సో ఎందుకు బ్రేక్ మాత్రమే ఉండాలంటే అక్కడ ఇంకొక స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది. సో మీకు చూడొచ్చు స్పీడ్ బ్రేకర్ కంటే ముందు మనం ఏం చేస్తున్నాము, క్లచ్ ఒత్తి బ్రేక్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత స్పీడ్ బ్రేకర్ దిగిన తర్వాత సో నేనైతే క్లచ్ ఇచ్చి పెట్టడం అనేది స్టార్ట్ చేశాను. ఇలాగ